నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్. నేను మీ లక్ష్మీ కళ్యాణ్. ఈరోజు వీడియోలోని పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. పన్నీర్ దమ్ బిర్యానీ కోసం నేను ఇక్కడ 2 కప్పులు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోని అరకప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోని రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కట్ చేసిన కొత్తిమీర, కొంచెం కట్ చేసిన పుదీనా, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ను కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని 200 గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పన్నీర్కి మసాలా అంతా పట్టేట్టు కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత బిర్యానీకి కావాల్సిన రైస్ కుక్ చేయడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 కప్పుల రైస్కి 5 కప్పుల వరకు నీళ్లు పోసుకున్నానండి. ఇందులోని రుచికి తగినంత ఉప్పు, చెక్క, షాజీరా, యాలకులు, లవంగాలు, స్టార్ ఫ్లవర్ను వేసుకోవాలి. నీళ్లు ఇలా బాగా మరిగి పొంగులు వస్తున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు వంపేసి వేసుకోవాలి. రైస్ ఉడికేలోపు పక్కన వేరొక కుక్కర్ని పెట్టుకొని అందులోని కొంచెం బటర్, అలాగే ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన నూనెని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోని 2 బిర్యానీ ఆకులు, షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, స్టార్ ఫ్లవర్ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 అరకప్పు పచ్చి బఠానీ, అలాగే 1 పావు కప్పు క్యారెట్ వేసుకున్న తర్వాత వీటికి సరిపోయేంత ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. క్యారెట్, పచ్చి బఠానీ ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈలోగా పక్కన కుక్కర్లో ఉడికించుకున్న రైసు ఇలా 80% వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న పన్నీర్లోంచి సగం పన్నీర్ని పక్కకు తీసుకుని రైస్ని, పన్నీర్ని ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ కింద వేసుకోవాలి. ఇలా పన్నీరు, రైస్ను ఒకదాని తర్వాత ఒకటి లేయర్గా వేసుకున్న తర్వాత పైన కొంచెం కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ను కూడా వేసుకొని రైస్ను ఉడికించుకున్న నీళ్లను 1 అరకప్పు వరకు పోసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీకి మంచి కలర్ అలాగే ఫ్లేవర్ రావటం కోసం 1 చిటికెడు కుంకుమ పువ్వును వేడి నీటిలో నానబెట్టి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీని లోపల నుంచి గాలి బయటికి పోకుండా టిష్యూ పేపర్స్తో కవర్ చేసుకుని దీనిపైన మూత పెట్టి బరువు పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
మీరు కావాలనుకుంటే టిష్యూ పేపర్స్కి బదులుగా తడిపిన కాటన్ క్లాత్ని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ వాడుకోవచ్చండి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక 5 నిమిషాల పాటు అలానే ఉంచాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.